ఈ యూనివర్స్లో ఏ వస్తువునైనా చూస్తున్నామంటే దానికి కారణం లైట్. లైట్ ఒక వస్తువు మీద పడి రిఫ్లెక్ట్ అయి మన దాకా వస్తే ఆ వస్తువుని చూడగలం. అలాంటిది దాని దరిదాపులో ఉన్న ఏ లైట్నైనా మింగగల భయంకరమైనదే బ్లాక్ హోల్. అసలు ఈ బ్లాక్ హోల్స్ అంటే ఏమిటి, ఎలా పుడతాయి, న్యూట్రాన్ స్టార్ అంటే ఏమిటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియో తెలుసుకుందాం. ఒక నక్షత్రం నిరంతరం వెలుగుతుండడానికి కారణం ఆ నక్షత్రంలో జరుగుతున్న న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. ఈ రియాక్షన్లో విడుదలయ్యే హీట్, లైట్, ఎనర్జీ, రేడియేషన్ నుండి క్రియేట్ అయ్యే ప్రెషర్ వల్ల స్టార్ ఎక్స్పాండ్ కావడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ నక్షత్రానికి ఉన్న గ్రావిటీ వల్ల ఆ స్టార్ సర్ఫేస్ని కోర్ అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇలా రెండు ఫోర్సెస్ ఆపోజిట్గా బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఆ నక్షత్రం స్టేబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ నక్షత్రంలో హైడ్రోజన్ అయిపోతుందో అప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ కూడా అయిపోతుంది. దానివల్ల స్టార్లో రేడియేషన్ ప్రెషర్ తగ్గిపోవడం వలన ఆ స్టార్లోని కోర్ ఆ స్టార్ మొత్తాన్ని అట్రాక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు స్టార్ మొత్తం ఒక దగ్గరికి వచ్చి పేలిపోతుంది. దానినే సూపర్నోవా అంటారు. నక్షత్రం బరువు 10 నుండి 29 సోలార్ మాస్ మధ్యలో ఉంటే అది ఎక్స్ప్లోజన్ తర్వాత న్యూట్రాన్ స్టార్గా మారుతుంది. న్యూట్రాన్ స్టార్ సైజ్ 10 నుంచి 50 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ దానికి ఉన్న హై డెన్సిటీ వలన సూర్యుడి కంటే కొన్ని రేట్ల బరువు ఉంటుంది. న్యూట్రాన్ స్టార్ తన చుట్టూ తాను ఒక సెకండ్కు కొన్ని వందల సార్లు తిరుగుతుంది. దీని నుండి ఎనర్జీ పల్సర్స్లా విడుదలవుతుంది. ఈ న్యూట్రాన్ స్టార్ క్రమక్రమంగా దాని వేగం తగ్గిపోతుంది. 2 న్యూట్రాన్ స్టార్స్ కొలాడ్ అయితే కిలోనోవా ఎక్స్ప్లోజన్ జరిగి అవి ఒకే న్యూట్రాన్ స్టార్గా మారుతాయి. ఒకవేళ ఆ నక్షత్రం బరువు 30 సోలార్ మాసెస్ కంటే ఎక్కువ ఉంటే అది బ్లాక్ హోల్గా మారుతుంది. ఎక్స్ప్లోడ్ అయిన నక్షత్రం మన సూర్యుడి కంటే 30 రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటే అది స్టెల్లార్ బ్లాక్ హోల్గా మారుతుంది. స్టెల్లార్ బ్లాక్ హోల్స్ గ్యాలక్సీ అంతటా తిరుగుతుంటాయి. లేకపోతే ఆ నక్షత్రం సూర్యుడి కంటే వేల రెట్లు పెద్దదై ఉంటే అది సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్గా మారుతుంది. ఈ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ గ్యాలక్సీ మధ్యలో ఉంటాయి. బ్లాక్ హోల్స్ ఎంత డేంజరస్ అంటే దాని దరిదాపులోకి వచ్చిన ఏదైనా దానిలో కలిసిపోవాల్సిందే. సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్ళే లైట్ కూడా దీనిలోకి వెళ్తే తిరిగి రాలేదు. అయితే లైట్ కూడా రిఫ్లెక్ట్ కానప్పుడు మరి మనం ఎలా కనుక్కున్నామనే డౌట్ రావచ్చు. అయితే నార్మల్గా మనం బ్లాక్ హోల్స్ని చూడలేము, కానీ అది ఏదైనా నక్షత్రాన్ని లేదా గ్రహాన్ని అట్రాక్ట్ చేసే టైంలో దానిలో నుండి ఎక్స్రేస్ రిలీజ్ అవుతాయి. అలా మనకు బ్లాక్ హోల్ ఎగ్జిస్టెన్స్ గురించి తెలిసింది. వీటికి విపరీతమైన గ్రావిటీ ఉంటుంది. ఎందుకంటే ఒక బాడీ సెల్ని కూడా 3 టైమ్స్ డివైడ్ చేసేంత గ్రావిటీ ఉంటుంది. ప్రతి బ్లాక్ హోల్ చుట్టూ ఈవెంట్ హొరైజన్ అనే డిస్క్ ఉంటుంది. దాన్ని దాటి ఏదైనా లోపలికి వస్తే అది బ్లాక్ హోల్ చుట్టూ వేగంగా తిరుగుతూ దానిలో కలిసిపోవాల్సిందే. ఈ బ్లాక్ హోల్స్ కూడా నిరంతరం రేడియేషన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. దీన్ని హాకింగ్ రేడియేషన్ అని అంటారు. బ్లాక్ హోల్ సమీపంలో టైం చాలా స్లోగా నడుస్తుంది. అంటే అక్కడ గంట సమయం, ఇక్కడ కొన్ని సంవత్సరాలు. దీనిని టైం డైలేషన్ అని అంటారు. ఈ బ్లాక్ హోల్స్ కూడా అంతం ఉంటుందని ప్రముఖ శాస్త్రవేత్త అయిన స్టీఫెన్ హాకింగ్ తెలిపారు. బ్లాక్ హోల్ నిరంతరం రేడియేషన్ రిలీజ్ చేయడం వలన దాని మాస్ని అది కోల్పోతుందని, ఒకవేళ ఏ నక్షత్రం దానిలోకి వెళ్ళకపోతే క్రమక్రమంగా ఆవిరైపోతుందని తెలిపారు. కానీ ఇలా జరగడానికి కొన్ని బిలియన్ సంవత్సరాలు పడుతుంది. బ్లాక్ హోల్స్లో ఏముంటుంది అన్న విషయం ఎవరికీ తెలియదు. కొందరు శాస్త్రవేత్తల ప్రకారం ఇది 2 యూనివర్స్లను కలిపే దారి అని, మరికొందరు వామ్ హోల్ వరకు తీసుకెళ్తుందని అంటున్నారు. ఇవన్నీ ఊహాగానాలే, కానీ ప్రాక్టికల్గా అయితే ఏముందో ఎవరికీ తెలియదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.